మీ వీసా స్టేటస్ ఏంది అంటే F1 OPT అనగానే అబ్బా వాళ్ళకి వచ్చేసరికి ఓన్లీ గ్రీన్ కార్డు ఆర్ సిటిజన్షిప్ వాళ్ళే కావాలంట, మేము ఏం చేయలేము, క్లయింట్ ఒప్పుకోడు అసలు, మేము ఏం చేయలేము దానికి, ఒకవేళ రిక్వైర్మెంట్ మా దాంట్లో కనుక వస్తే పక్క కాల్ చేస్తాను మీకు కాంటాక్ట్ అవుతా అని చెప్తున్నాం. కానీ వాళ్ళు కారు, ఒక్కసారి వాళ్ళు కాల్ చేసి మన స్టేటస్ తెలుసుకున్నారు అంటే అస్సలు చేయరు. కానీ హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మండే స్టార్ట్ అయిపోయింది, అంటే మన అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసరికి టైం అయితే 7:48, అంటే మాకైతే 1 అవర్ ముందుకు వెళ్ళింది అనమాట. నేను ఇంకా టైం చేంజ్ చేయలేదు, టైం చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ యూఎస్లో వచ్చేసరికి ఎవ్రీ March 7th అయితే అంటే 8th రోజు మిడ్ నైట్ ఉంటుంది కదా, సో అప్పుడు టైం అనేది ఒక 1 అవర్ జంప్ అయ్యి 2 నుంచి 3కి డైరెక్ట్ వెళ్తుంది. సో అట్లా జరుగుతుంటుంది అనమాట ఎవ్రీ ఇయర్. ఎందుకంటే సన్లైట్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంటుంది, సో దానికోసం అనేసి లైటింగ్ ఎక్కువ ఉంటుంది అట్లా అనేసి ఏదో ఉంటుంది సంథింగ్, సో దానికోసం చేంజ్ చేస్తారనమాట. అదే జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి మన అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రైడేది వీడియో రాలేదు. అది కూడా ఎందుకు అంటే మనకి కొంచెం వర్క్ ఉండి, వేరే వర్క్ ఉండి, అంటే వేరే వాళ్ళు చేతి వల్ల రిలేటివ్స్ అట్లా వచ్చి అనమాట. సో అది ఇది అన్నీ వేసేసరికి అప్లికేషన్స్ అయితే వేసినాను, అది కూడా చూపిస్తాను. అప్లికేషన్స్ అయితే ఆపనని చెప్పిన కదా, అప్లికేషన్స్ కూడా వేసినాను. బట్ ఆ వీడియో అయితే బ్లాగ్ పెట్టలేదు. ఈరోజు అయితే మళ్ళీ మన బ్లాగ్ అయితే బ్యాక్ వచ్చేసింది. సో మనం అయితే బ్రష్ అప్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ చేసేద్దాం. ఇంకా 20 minutes ఉంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే మన ప్యాకేజ్ వచ్చింది, అది తీసుకొని రావాలి. తీసుకొచ్చి అన్బాక్స్ చేసి మనం సెటప్ చేసేద్దాం. అండ్ ఆల్రెడీ చెప్పినా కదా, బట్ ట్యూస్డే వస్తుంది అని అనుకున్నాను, బట్ ఈరోజే వచ్చేసింది. అది తీసుకొచ్చి సెటప్ చేస్తే అయిపోతుంది. సో మన ప్యాకేజ్ ఇక్కడ పెట్టిరంట అమెజాన్ది, చూసి తీసుకోవాలి. ఇక్కడ పెట్టిరనేసి ఇక్కడ ఉంది మన ప్యాకేజ్. ఇది కూడా వేరేది ఆర్డర్ పెట్టుండే. ఇది వచ్చేసరికి అన్బాక్స్ చేసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడే వెళ్ళి బాక్స్ అయితే తీసుకొచ్చిన, దీన్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. ఇట్లా కొన్ని అన్బాక్స్ చేస్తుంటేనైతే మస్తు ఫీల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఫోటో ఫ్రేమ్ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. మన డిగ్రీ సర్టిఫికేట్ వచ్చింది, దీంట్లో పెట్టి మనం ఒక గోడకి ఇట్లా తగిలిద్దాం అనుకుంటున్నా. సో దానికోసం ఇది ఒకటి పెట్టుకున్నాను. ఇది లైట్, బ్యాక్గ్రౌండ్ ఏమో RGB వస్తుంది. ముందు వచ్చేసరికి మన వామ్ కలర్, వైట్ కలర్ పెట్టుకోవడానికి ఉంటుంది. అంటే ఏం లేదు, దీంట్లో ఒకటి మాన్యువల్ బాక్స్ అయితే మంచి క్వాలిటీతో ఇచ్చిండు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంతో మనం ఆపరేటింగ్ చేయొచ్చు. దీన్ని ఫుల్ అంటే ఇట్లా ప్లస్ కొడితే ఎక్కువ అయితే ఉంటుంది బ్రైట్నెస్ వచ్చేసరికి. దీనిలో బ్యాటరీస్ పవర్ ఆఫ్, పవర్ ఆన్ అవన్నీ ఉన్నాయి. సో మెయిన్ ఐటమ్ వచ్చేసరికి అయితే ఇది అనమాట లైట్. ఈ లైట్లో ఇక్కడ మనము వెనకాల ఇది పెట్టడానికి ఉంటుంది, అంటే మన కేబుల్ పెట్టాలి. కేబుల్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మనకి RGB లైట్ వస్తాయి బ్యాక్ సైడ్. ఈ ముందు నుంచి ఏమో మనకి వామ్ లైట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇదంతా కూడా వామ్ లైట్, వైట్ కలర్ లైట్ పెట్టుకోవచ్చు అనమాట. సో దీన్ని సెటప్ చేసేద్దాం. టీవీ వెనకాల ఇది ఒకటి ఫిల్మ్ ఉంది, ఇది రిమూవ్ చేసి అంటిస్తే దీనికి స్టిక్ అయి ఉంటుంది ఇక్కడ మిడిల్లో స్క్రీన్కి వచ్చేసరికి. సో ఇది ఒకటి చేసేద్దాం. ఓకే, ఈ సెటప్ అయితే అయిపోయింది. దీంట్లో బ్యాటరీస్ వేయాలి. దీంట్లో బ్యాటరీస్ వేసి సెటప్ చేసేద్దాం దీన్ని. ఇది ఇట్లా స్క్రోల్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది.
అంటే దీనిలో 3 బ్యాటరీస్ వేయాలి. అయిపోయింది, ఇది లాక్ అయిపోయింది. సో దీన్ని ఇట్లా ఉంటుంది అనమాట, అయితే ఆఫ్ అయిపోతుంది. సో మొత్తం ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు చూడు ఎట్లుంది, మొత్తం డమ్మీగా అంటే మొత్తం బ్లాక్ షేడ్లో ఉంది. ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోతుంది. సో మనం ఏదైనా రాసుకున్నా ఏదైనా వేసినా కానీ పని చేస్తుంటుంది. ఇది వచ్చేసరికి 8GB బ్యాక్ సైడ్. ఇట్లా లైట్ అయితే ఇంకా మంచిగా వస్తుంది. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి చూపిస్తాను. సో ఇట్లా అనమాట. బ్యాక్గ్రౌండ్ ఏమో ఇట్లా 8GB కలర్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి స్క్రీన్ మించి మనకి ఎఫెక్ట్ పడకుండా. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉంచినాను. జస్ట్ మన డిస్ప్లే మీద ఇప్పుడైతే ఇన్స్టాల్ చేసినాం కదా, లైట్ ఒకటే ఉంది. అండ్ దీంతో అయితే ఆపరేట్ చేసుకోవచ్చు మనం. ఇది బాగుంది అసలు బుట్టిగా. ఇది బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవడానికి అన్నీ బాగున్నాయి. ఓకే, ఎక్కువ బ్రైట్నెస్ పెడితేనేమో వైట్ కలర్ వస్తుంది, తక్కువ పెడితే వామ్ కలర్ వస్తుంది. సో ఇది కలర్ బాగుంది కదా, దీన్ని కంటిన్యూ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మిల్క్ తెచ్చుకొని ఒక బనానా తోటి స్టార్ట్ చేసేద్దాం. అండ్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ చేసినాను. ఆల్మోస్ట్ ఒక 10 అప్లికేషన్స్ ఏమి చేసినాను. టైం వచ్చేసరికి 10:05 అవుతుంది. సో మన అప్లికేషన్స్ అయితే ఫాస్ట్ చేయాలి. ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇప్పటివరకు ఒక 25+ అప్లికేషన్స్ పడాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. సో లెట్స్ డూ దిస్ ఫస్ట్, దెన్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అప్లికేషన్. దట్స్ ఇట్. టైం వచ్చేసరికి 12:14 అవుతుంది. ఇంతవరకు అప్లికేషన్స్ ఒక 23 చేసినాను అంతే. టైం ఏమో ఫాస్ట్ వెళ్ళిపోతుంది, బట్ అప్లికేషన్స్ వచ్చేసరికి స్లో అయింది. ఎందుకు మైండ్ అంతా ఎట్లుందంటే ఏదో మిస్ అవుతున్నట్టు, ఏదో పని చేస్తున్నా కానీ పని జరగనట్టే ఉంటుంది ఎందుకో. సో దీన్ని ఏం చేద్దామంటే మనం ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంతవరకు మనము స్నానం చేయలేదు. సో బాత్ చేసి కొంచెం మైండ్ ఫ్రెష్ ఉంటుంది కదా, సో వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వద్దాం. అప్పుడు ఏమన్నా అప్లికేషన్స్ ఫాస్ట్ చేయడానికి ఉంటుందేమో అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి వస్తాం. దీనిలో పెట్టి సెట్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇది A4 సైజ్ కంటే వేరే సైజ్ వచ్చిందనమాట. సో ఇట్ వోంట్ ఫిట్ ఫర్ దిస్ వన్. సో బిస్కెట్ ఇప్పటివరకు 23 అప్లికేషన్స్ వేసినాను. టైం వచ్చేసరికి 12:44 అవుతుంది. ఇంకా 28 అప్లికేషన్స్ రిమైనింగ్ ఉన్నాయి. ఇంతవరకు అసలు ఈరోజు అయితే డే ముందుకు వెళ్ళట్లేదు. అంటే టైం వచ్చేసరికి ఫాస్ట్గా వెళ్తుంది కానీ అప్లికేషన్స్ అనేది ఫాస్ట్గా అవ్వట్లేదు. సో దాని మీద వర్కౌట్ చేయాలి. అది ఒకటి కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంకా వేరే సైట్స్లో కూడా అప్లై చేయాలి. ఓన్లీ దీంట్లోనే కాకుండా వేరే అదర్ వెబ్సైట్లో కూడా అప్లై చేస్తే ఏదైనా యూజ్ ఉంటుందేమో అనిపిస్తుంది. సో దాంట్లో అప్లై చేద్దాం. సో లెట్స్ డూ దట్ ఫస్ట్. టైం వచ్చేసరికి 1:32. మనం లంచ్ తింటున్నాం. లడ్డు కాక అక్కడ దాచుకున్నాడు, దీంట్లో ఉండే దాంట్లో దాచుకుని ఉన్నాడు. ఇవో లంచ్ తింటున్నాం. టైం వచ్చేసరికి 1:30. బిర్యానీ, నైట్ చేసుకున్న బిర్యానీ. చేర్స్ లడ్డు కాక. ¿Qué pasó? ¿Qué pasó, amigo? Hola, ¿cómo estás? వచ్చేసిండు. ఇప్పటి వరకు టోటల్గా 50 అప్లికేషన్స్ వేసిన. 50 అప్లికేషన్లో ఒక్కటంటే ఒక్క కాల్ కూడా రాలే. బట్ డిఫరెంట్ అంటే ఫేక్ స్పామ్ కాల్స్ కానీ ఇన్సూరెన్స్ తీసుకుంటారా అని ఫోన్ చేస్తారు. ఆ కాల్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్బా మనమే ఇక్కడ వస్తున్నారా నాయన అంటే వాడు ఫోన్ చేసి ఇన్సూరెన్స్ ఉంది తీసుకుంటాం అంటారు. ఇక్కడ మాకే పిచ్చి లేచిపోతుంది. మేము వాడితో మాట్లాడడం ఏం చేయలేక, బ్రో వీ డోంట్ హ్యావ్ ఎ కార్ అని చెప్తున్నాము, లేకపోతే మాకు అవసరం లేదని చెప్తున్నాము, అట్లా చెప్తున్నాం అనమాట. కాల్స్ ఏమైనా వచ్చినాయి అంటే ఎక్కువ స్పామ్ కాల్స్ ఒకటి, ఇంకోటి మన మార్కెటింగ్ వాళ్ళు చేస్తారు బట్ నో యూజ్. అది ఏంటంటే నాకు లాస్ట్ ఫ్రైడే ఒక కాల్ వచ్చింది. దాంట్లో వచ్చేసరికి అమెరికన్ ఆమె ఫోన్ చేసింది, మాట్లాడుతుంది అనమాట. ఇట్లా మాకు రిక్వైర్మెంట్ ఉంది, మీరు చేస్తారా ఇదని మాట్లాడుతుంటే ఓకే అది ఇదని చెప్పిన తర్వాత మీ వీసా స్టేటస్ ఏంది అంటే F1 OPT అనగానే, అబ్బా వాళ్ళకి వచ్చేసరికి ఓన్లీ గ్రీన్ కార్డు ఆర్ సిటిజన్షిప్ వాళ్ళే కావాలంట, మేము ఏం చేయలేము, క్లయింట్ ఒప్పుకోడు అసలు, మేము ఏం చేయలేము దానికి, ఒకవేళ రిక్వైర్మెంట్ మా దాంట్లో కనుక వస్తే పక్క కాల్ చేస్తాను మీకు కాంటాక్ట్ అవుతా అని చెప్తున్నాం. కానీ వాళ్ళు కారు. ఒక్కసారి వాళ్ళు కాల్ చేసి మన స్టేటస్ తెలుసుకున్నారు అంటే అస్సలు చేయరు. కానీ ఆమె మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట.
ఎందుకు అంటే ఆమె అమెరికన్ కాబట్టి. అదే మన ఇండియన్స్ అనుకో, దానికంటే ముందు నాకు ఒక 2 కాల్స్ వచ్చినాయి. దాంట్లో నాది వీసా స్టేటస్ F1 OPT అని చెప్పంగానే విత్ సెకండ్స్లో డైరెక్ట్ ఫోన్ కట్. అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయరు, బ్రో వాళ్ళు ఇట్లా తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇట్లా రిక్వైర్మెంట్ ఉంది, మనం ఏం చేయలేము, నాకు కావాలి ఇది, వాళ్ళకు సిటిజన్షిప్ ఉన్న వాళ్ళే కావాలంట, లేదంటే యూఏ గ్రీన్ కార్డు వాళ్ళే కావాలంట, నీ F1 స్టూడెంట్ వర్క్ అవ్వదని కొంచెం కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు మన రిక్రూటర్స్ అయితే, మన ఇండియన్స్ రిక్రూటర్స్ వస్తే. అండ్ ఇంకా చాలామంది చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇండియన్స్ అంటే ఇంటర్వ్యూలో ఎవరైతే అటెండ్ చేసుకుంటారో, మన ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా, వాళ్ళైతే వచ్చినారు అంటే జాబ్ రావడం అనేది 50% కంటే చాలా లో ఛాన్సెస్ ఉంటాయట. ఎందుకంటే మన వాళ్ళని అసలు రానియరంట, వాళ్ళు అలానే వెళ్ళుంటారు, బట్ మనకైతే రావడానికి ఇయర్ అంటారు. చాలా వరకు వింటుండే. బట్ మనమైతే అప్లై చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 3:10 అయింది. ఆల్మోస్ట్ 50 అప్లికేషన్స్ అయితే చేసినాను. బట్ ఎందుకో ఈరోజు అంత పిచ్చిగా ఉంది. అప్లై చేసినాను, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ అప్లికేషన్స్ కొత్తగా ఎక్కువ ఏమైతే క్రియేట్ కాలేదు. చూసినాను ఆల్రెడీ 2 days 3 days ఉన్నాయి. ఒక 10 to 15 అప్లికేషన్స్ ఏమో ఈరోజు అట్లా క్రియేట్ అయినాయి, అట్లా చూపించింది. అవి అయితే అప్లై చేసినాను. ఇంకా ఒక 10 to 15 అప్లికేషన్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి చేద్దామని అనుకుంటున్నాను. సో అవి వేయాలి. లంచ్ కూడా అయిపోయింది, చేస్తూనే ఉన్నాము. ఏమవుతుందో కొన్నిసార్లు అనిపిస్తుంది, అసలు జాబ్ వస్తుందా అని అనిపిస్తుంటుంది. బట్ మనం అప్లికేషన్ లేకపోతే అసలు ఎట్లా వస్తుంది అని అప్లై చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక రోజు మనకు తిరిగి వస్తుంది కదా అని, అంతే. ఆ ఒక్కరోజు కోసం ఒక్కరోజు లైఫ్ మొత్తం చేంజ్ చేస్తుంది. దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అంతే మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.